Hello guys, welcome back to Kavya's Diaries. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తుంటే నా పేరు కావ్య. ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా త్వరలో. సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ కదా. అలాంటి ఒక బిగ్ ఫెస్టివల్ కి ఒక మంచి అవుట్ఫిట్ తీసుకుందాం అనుకున్నాను. చాలా రోజులైంది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ట్రై చేసి. ఎప్పుడు రెడీమేడ్ అవుట్ఫిట్స్ ట్రై చేయడం కన్నా ఈసారి అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ చేసుకుందాం అనుకున్నాను. నాకు ఎందుకు అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ చేసుకుంటే అదొక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. మనం స్క్రాచ్ నుంచి ఒక శారీ తీసుకొని అది ఇలా ఉండాలి మన ఒపీనియన్ తగ్గట్టుగా మనం డిసైడ్ చేసుకొని కుట్టించుకోవచ్చు కదా. అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. మనం అనుకున్న విధంగానే అవుట్పుట్ వస్తే అది ఇంకా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. అలా నేను మా అమ్మతో ఉన్న ఒక ఓల్డ్ శారీ, మా అమ్మ యూజ్ చేసిన శారీని బట్ కొంచెం ఓల్డ్ అయింది, నాకు ఆ ప్యాటర్న్ అండ్ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. దాన్ని నేను ఒక గౌన్ మోడల్ లాగా కుట్టించాను, చూపిస్తాను చూడండి. ఇంత మంచి కలర్ కదా, ఒక మంచి స్కై బ్లూ కలర్. ఇది మొత్తం నీ లెంత్ గౌన్ కి నేను ఇలా బాక్స్ ప్లీట్స్ పెట్టించాను అనమాట. నాకు మరి చిన్న ప్లీట్స్ అయిపోతే కొంచెం ఏమంటారు హెవీగా అనిపిస్తుంది. అది నాకు మరీ అంత హెవీగా వద్దని చెప్పేసి ఇలా బాక్స్ ప్లీట్స్ పెట్టించుకున్నాను. మొత్తం ఇలా ఫ్లోర్ లెంత్ కుర్తి నేను ఎంత గేరా వస్తే అంత గేరా పెట్టమన్నాను. లైక్ శారీ ఎన్ని మీటర్స్ ఎంత వస్తుందో, ఎంత వీల్ అవుతుందో అంత వీల్ అయ్యేలాగా పెట్టి కుట్టించమన్నాను. అండ్ చాలా బాగా కుట్టారు. నాకు నేను ఎలా అయితే ఇన్పుట్ అనుకున్నానో అలాగే అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇది నెక్ చూడండి, ఇలా నార్మల్ ఒక సెమీ రౌండ్ నెక్, ఇక్కడ కొంచెం స్లాంట్ గా ఉంది చూడండి. ఆ టైప్ లో నెక్ ఇచ్చి ఇక్కడ చిన్న డీటెయిలింగ్ వచ్చింది అనమాట. ఇది నెక్. ఇది వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చి ఇలా కింద కొంచెం వచ్చింది అనమాట. ఎల్బో వరకు వస్తుంది స్లీవ్స్. అండ్ ఇది వచ్చేసి నాకు ఒక సైడ్ ఆఫ్ ద శారీ ఇలా ఉంది, కొంచెం డిఫరెంట్ గా బార్డర్ ప్లస్ శారీ కలర్ మిక్స్ తో. అది అలాగే హ్యాండ్స్ కి పెట్టించాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేమ్ హుక్ ప్యాటర్న్ లాగా ఉంది. ఇక్కడ హుక్ వేసేసుకుంటే ఇలా మీకు ఓవెల్ షేప్ లో నెక్ వచ్చేస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ అనార్కలి. నాకు ఇది అనార్కలి అనడం కన్నా గౌన్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ప్లీట్స్ అంబ్రెల్లా కట్ లో లేవు కాబట్టి దాన్ని మనం అనార్కలి అనలేము. చాలా బాగుంది. నాకు ఇది మెయిన్లీ కాంబినేషన్ బాగా నచ్చింది. లైక్ స్కై బ్లూ కలర్ కి గోల్డ్ కాంబినేషన్, వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్. బాగా హాఫ్ పట్టు మెటీరియల్. ఇది మొత్తం హాఫ్ పట్టు మెటీరియల్. చాలా నీట్ గా కూర్చొని ఇస్తుంది అనమాట. వేసుకుంటే కరెక్ట్ గా కూర్చుంటది, మన బాడీ షేప్ కి ఫిట్టింగ్ ఉంటే కరెక్ట్ గా. అదే అలా కుట్టించాను. అండ్ దీనికి నేను ఒక బెల్ట్ కూడా డీటెయిలింగ్ పెట్టించాను అనమాట. బెల్ట్ మొత్తం అంతా ప్లెయిన్ ఉంది కదా పైన బాడీ అదంతా, అందుకు ఒక బెల్ట్ వేస్తే కొంచెం ఎలివేట్ అవుతుంది లుక్ అనేసి నేను ఇలా బెల్ట్ చేపించాను అనమాట. బార్డర్ నే ఇలా బెల్ట్ గా చేశారు. ఇక్కడ దాని టై ప్యాటర్న్, హుక్స్ ప్యాటర్న్ ఎలాస్టిక్ ప్యాటర్న్ పెట్టలేదు, ఇలా టైం ప్యాటర్న్ పెట్టుకున్నాను అనమాట. ఇది బెల్ట్. ఇలా బెల్ట్ పెట్టేసుకున్నాను. ఆ డ్రెస్ కి ఇలా మిడిల్ లో మనం ఇలా బెల్ట్ వేసేసుకుంటే లుక్ అంతా ఎలివేట్ అవుతుంది అన్నట్టుగా నేను ట్రై చేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు పెద్ద బార్డర్ వచ్చింది కదా శారీకి. ఆ పెద్ద బార్డర్ అనేది ఒక సైడ్ ఆఫ్ ద శారీ ఉంది, ఇంకొక సైడ్ ఆఫ్ ద శారీలో చిన్న బార్డర్స్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇలా అలా 2 బార్డర్స్ ని కలిపి దుపట్టా లాగా, జస్ట్ ఇది మొత్తం స్టిచ్డ్ అనమాట. ఇలాగా ఇది మొత్తం ఇలా స్టిచ్డ్, మొత్తం మనం జస్ట్ ఉడకనే ఇలా వేసుకోవడం అంతే. ఇలా వేసుకొనేస్తే కొంచెం దుపట్టా లుక్ వస్తుంది, కానీ దుపట్టా కాదనమాట. అలా కొంచెం ఇల్యూజన్ లాగా ఇది అలా పెట్టించాను అనమాట. క్లాత్ మిగిలింది కదా, ఎందుకు ఊరికనే వేస్ట్ చేయడం, ఉంటే నీకు అవసరం అయితే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా ఉండొచ్చు అన్నట్టుగా నేను ఇది చేయించుకున్నాను. అవుట్పుట్ మాత్రం ఫైనలీ చాలా బాగా వచ్చింది. ఈ సంక్రాంతికి ఒక బెస్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట ఇది. మీరు లంగానీస్, లెహెంగాస్ అవన్నీ నార్మల్ గా సంక్రాంతికి ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా గౌన్ మోడల్లో, అంటే ఇలా ట్రెడిషనల్ గా గౌన్ మోడల్లో చేయొచ్చు అనమాట. ఇది అనమాట అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఫర్ ద సంక్రాంతి ఫెస్టివల్. నేను సంక్రాంతి ఫెస్టివల్ కి ఇలా ఒక శారీని తీసుకుని అవుట్ఫిట్ గా ట్రై చేశాను. అండ్ మీరు కూడా డెఫినెట్లీ పర్చేసింగ్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. మీరు పర్చేసింగ్ స్టార్ట్ చేశారా, ఇంకా చేస్తారా అనేది నాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి. అంటే దెన్ ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్, నమస్తే, శ్రీకాల్.